వచ్చావా? రా రా, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. నేనొస్తానని నీకెందుకు అనిపించింది? ఎందుకంటే కింద మా అమ్మతో నిన్ను పొగిడించుకున్న తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నానో నువ్వు చూడాలి కదా. మేడం నన్ను పొగట్టం వలన నువ్వు నిజమైన గాయత్రివి అయితే సంతోషించాలి కానీ ఫీల్ ఎందుకు అవుతున్నావు? నేనెందుకు ఫీల్ అవుతాను? మా అమ్మ ఏది మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడుతుంది. అవార్డు రావడంలో నీ కృషి కూడా ఎంతో కొంత ఉండుంటుంది. ఇప్పటికైనా ఒప్పుకోవా? ఏం ఒప్పుకోవాలి? చూడు, నువ్వు నిజమైన గాయత్రివి కాదు అని నేను ప్రూవ్ చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు తప్పించుకుంటున్నావు. నిజమైన గాయత్రి, అబద్ధమైన గాయత్రి అని ఇద్దరు గాయత్రీలు లేరు. ఉన్నది ఒకే ఒక గాయత్రి, అది నేనే. దొరకనంత వరకు ఎవ్వరూ దొంగ కాదు. కానీ ఒక్కసారి దొరికితే నువ్వు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేవు. అసలే నా మూడ్ బాలేదు. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. నేను నిజాలు మాట్లాడుతుంటే నీకు ఎందుకంత కోపం? ఓ, సమాధానం లేనప్పుడు వచ్చేది కోపమే కదా? దేనికి నీకు సమాధానం కావాలి? నువ్వు ఎవరు అనేదానికి. నేను దేవకి వాసుదేవుల కూతురు గాయత్రిని. కాదు. అవును, నేను కాదు అంటున్నాను కదా. నువ్వు దొంగవి. ఓ అవునా? అవును, నేను నిజమైన గాయత్రిని కాదు. అయితే ఏంటి? అవును, నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ చిన్న ఆధారం ఉన్నా నన్ను ఉండనివ్వవు అని నాకు ముందే తెలుసు. అందుకే ఎలాంటి ఆధారం మిగల్నివ్వలేదు. మొత్తానికి నా గురించి బాగానే అర్థం చేసుకున్నావే. నీ గురించి ఇప్పుడేంటి, ఎప్పుడో అర్థం చేసుకున్నాను. పర్వాలేదే, పరిచయమైన 6 నెలల్లోపే బాగానే అర్థం చేసుకున్నావంటే యు ఆర్ గ్రేట్. నేను అర్థం చేసుకున్నాను గాని నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు, చేసుకోవట్లేదు. మనిద్దరి పరిచయం నుండి ప్రతి నిమిషం నువ్వు నాకు అడ్డుగానే ఉంటున్నావు. నువ్వు అర్థం చేసుకున్నాను అనుకున్నావు కానీ అపార్థం చేసుకున్నావు. నేను నీకు అడ్డంగా లేను, నిజానికి అండగా ఉన్నాను అంతే. ఒక కన్న తల్లి ఎమోషన్స్ తో నువ్వు ఆడుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ప్రతిసారి నేను నీకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. అందుకే జాబ్ విషయంలో కూడా నీకు హెల్ప్ చేశాను. కానీ నువ్వు వినకూడని వాళ్ళ మాటలు వింటూ కలవకూడని వాళ్ళతో చేతులు కలపడం వలన నేను నీకు అడ్డంగా కనిపిస్తున్నాను, శత్రువులా కనిపిస్తున్నాను. శత్రువులా కనిపించడం కాదు, నువ్వు శత్రువుగానే నాకు అన్నింటికీ అడ్డుపడుతున్నావు. నేను అదే చెప్తున్నాను. నీలో ఇంతవరకు లేని ఈ స్వార్థం, ఈ నెగటివిటీ ఎవరి మాటల వల్ల వచ్చిందో అర్థం కావడం లేదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్విలా లేవు. చెప్పుడు మాటలు వినటం వలన నీ బుర్ర పాడైపోయింది. ఏది రైటో ఏది రాంగో ఆలోచించటం మానేశావు. అవును, వింటున్నాను, వింటాను. నేను ఎవరి మాట వింటే నీకెందుకు, నేనేమైపోతే నీకెందుకు? నా మీదేంటి నీ పెత్తనం?
నీకు లేని దానిని నాకు సొంతం చేసుకుంటున్నాను. అందుకు నీకొచ్చిన నష్టమేంటి? హా? నష్టమనేది నీ దృష్టిలో డబ్బు ఆస్తి అయ్యుండొచ్చు, కానీ ఒక నిజానికి దక్కాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఒక అబద్ధానికి దక్కితే ఆ విషయం తర్వాతైనా తెలిస్తే జరిగే నష్టాన్ని నువ్వు అంచనా వేయలేవు. ఆ నిజం ఎప్పటికీ బయటికి రానప్పుడు అబద్ధం నిజంలా వెళ్తే తప్పేంటి? అందువల్ల జరిగే నష్టమేంటి? చెప్పానుగా, అంచనా కూడా వేయలేవు అని. అయితే నువ్వు నాకు అడ్డు తప్పుకోవు. తప్పుకోవాల్సింది నువ్వు. అందుకే నా ఈ ప్రయత్నం. ఇప్పటికీ నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు. ఏం సాధించావు? ప్రయత్నం ఫలించిన రోజున ఈ మాట అడగటానికి కూడా నువ్వుండవు. అందుకు సాక్ష్యం, ఆధారం అంటూ చాలా కావాలి. అవి సాధించడం నీ వల్ల కాదు. ఏంటి? నన్ను అబద్ధమని ప్రూవ్ చేయడం నీ వల్ల కాదు అనిపిస్తుంది కదూ? అవును. అందుకే చెప్పాను, అడ్డు తప్పుకుంటే అందరికీ మంచిది అని. అవును సత్య, నువ్వు అబద్ధమని నిరూపించటం కష్టం. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసినా కుదరలేదు. కానీ నిజాన్ని వెతికి తీసుకొచ్చి ఈ అబద్ధం ముందు నిలబెడితే ఈ అబద్ధం అది నువ్వు మళ్ళీ అడ్రస్ లేకుండా పోతావు. అది నీ వల్ల కాదు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. జరగనివ్వను. అలా జరగకుండా ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. నువ్వు చెప్పిన నిజాన్ని రప్పించి నీ అబద్ధాన్ని బయట పెడతాను. ఛాలెంజ్. ఛాలెంజ్. ఛాలెంజ్ అని గొంతు చిచ్చుకుని అరిచినంత మాత్రాన ఛాలెంజ్ నువ్వు గెలవలేవు. దేవకి మేడం తన కళ అనుకుంటున్న అవార్డు తీసుకునే టైంకి నిజాన్ని రప్పిస్తాను. దేవకి మేడం సంతోషాన్ని రెట్టింపు చేస్తాను. నన్నే బయట పెట్టలేని నువ్వు నిజాన్ని బయటకు తీసుకొస్తావు. అది నేను చేసిన పొరపాటు. అనవసరంగా ఇన్ని రోజులు నిన్ను గాయత్రి కాదు అని నిరూపించాలని ప్రయత్నించి టైం వేస్ట్ చేశాను. అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన ఈ ఇంటి వారసురాలు గాయత్రిని ఈ ఇంట్లోకి తీసుకొస్తాను. అప్పుడు నీ ఆటలు ఎలా సాగుతాయో నేను చూస్తాను. పగటి కలలు మాను. అది ఎప్పటికీ జరగదు. ఈ లోపు నీకు చిన్న సలహా ఇస్తాను, నచ్చితే వాడుకో. ఇప్పటికైనా నువ్వు మారి తప్పు ఒప్పుకొని తల దించుకుంటే నీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ. లేదు అంటే నిజం బయటపడిన రోజున అవమానంతో పారిపోవాల్సి వస్తుంది. వచ్చేసావా? వచ్చేసాను. రాకుండా ఎక్కడికి పోతాను? ఏంటి చిరాగ్గా ఉన్నావు? తలనొప్పి ఏమైనా ఉందా? తలనొప్పి కాదు, గొంతు నొప్పి ఉంది. వచ్చి పిసికే. అరే అయినా నేను ఇప్పుడు ఏమన్నాను? నా మీద ఫైర్ అవుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదులే. ఏం చూస్తున్నావు? వెతుకుతున్నా. నా మొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా? నా మొహంలో ఏం వెతుకుతున్నావు? రాదని. ఏంటి, నన్ను వెతుకుతున్నావా? నిన్ను కాదు, నా రాధను వెతుకుతున్నా. నాకు మొదటి రోజు పరిచయమైన రాధ మొహంలో చిరునవ్వు తప్ప ఇలా చిరాకు ఫేస్ లేదు. నేను చూసిన రాధ, నాతో పరిచయమై నాతో ఉన్న రాధ ఈ రాధ కాదు. కాదు, నువ్వే నిజమైన రాధని అంటావా?
మరి మొహాన చిరాకేంటి? హ, కొంపలు మునిగిపోయినట్టు ఆ పోజులేంటి? ఏమైందో చెప్పకుండా నాకీ తిప్పలేంటి? నువ్వు రాధవి కాదు. ఇంకాపుతావని బాధ. అదే బాధ. ఈ బాధ రాధకెందుకు అర్థం కావడం లేదు? మనోహర్, నువ్వు తీసుకున్నట్టుగా నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. మన కళ్ళ ముందు మంచి మనుషులకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. సొంత తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే అప్పుడప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది రాధా. మనకి సొంత వాళ్ళు కాకపోయినా ఇన్ని రోజులు మనల్ని పని వాళ్ళుగా పరాయి వాళ్ళుగా ఏ రోజైనా దేవకి మేడం వాళ్ళు చూసారా? నా ఉద్దేశం అది కాదు రాధా. నిజమే, వాళ్ళు మనల్ని సొంత వాళ్ళలా కాదు, అంతకు మించి ఎక్కువగా చూస్తున్నారు. మరి అలాంటి మంచి మనుషులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూసి ఎలా తట్టుకోగలను మనోహర్? సత్య రోజు రోజుకి డేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఏకంగా నేను గాయత్రిని కాదు, ఎవరు నన్ను ఏం చేయలేరు అంటూ ఛాలెంజ్లు చేసే స్థాయికి వచ్చింది అంటే తనని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వ్యవహారం అంతవరకు వచ్చిందంటే ఆలోచించాల్సిందే. నిజం బయటపడేసరికి దొంగతనంగా చేసే పనులు ఒక్కసారిగా బయటపడుతుంటే తెగించి నిర్భయంగా చేస్తారు. సత్య కూడా ప్రజెంట్ ఆ స్టేజ్కి చేరుకున్నట్టుంది. మనం ఇప్పుడు ఆట కట్టించకపోతే మరింత ప్రమాదకరంగా మారుతుంది. అవును, మనం ఇంతకుముందు వాచ్మ్యాన్ని కలిసినప్పుడు చర్చ్ ఫాదర్ గురించి వివరాలు చెప్తాను అన్నాడు కదా. మనం రేపే వెళ్ళి వాచ్మ్యాన్ని కలిసి ఫాదర్ వివరాలు తెలుసుకుంటే వెంటనే చర్చ్ ఫాదర్ని కలవచ్చు. ఏమంటావ్? మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ఆధారాలు సంపాదించినా చివరికి పనికి రాకుండా చేస్తుంది ఆ సత్య. 2-3 సార్లు అలా జరిగింది కదా అని ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా? అసలు రాధేనా ఇలా మాట్లాడుతుంది? ఆ రాధ ఈ రాధ కాదు. బాబు యమగండం, ఇంకాపుతావా? నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. అది వెరీ గుడ్. రేపు వెళ్తున్నాం, వాచ్మెన్ కలుస్తున్నాం, చర్చ్ ఫాదర్ గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఆ సత్య ఆట కట్టిస్తున్నాం. ఇదంతా ఎవరికీ తెలియకుండా మనం మాత్రమే చేస్తున్నాం. అసలు నీకు ఈ రోజు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? కొంచెం ఎక్కువైంది కదా? కొంచెం కాదు, చాలా. నేను కూడా అదే అనుకున్నాను. టైం అవుతుంది, టానిక్ తాగాలి. కానీ మంచింకి మాంసం లేకపోయినా పర్వాలేదు గాని కనీసం నవలడానికి 4 చెకోడీలైనా ఉండాలిగా. ఇప్పుడు ఎలా? అయినా నువ్వేంట్రా ఇంకా పాత శేషులా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావేంట్రా? ఇప్పుడు నీ భార్యామణికి ఆర్డర్ ఇస్తే అన్నీ తనే అరేంజ్ చేస్తుంది కదా, అంతా నీ గుప్పిట్లోనే ఉంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. 108 రోజుల వ్రతం పూర్తయ్యే వరకు నేను ఆడిందే ఆట, పాడిందే పాట. వేర్ ఈస్ ద ఏటీఎం? మాధవి, ప్లీజ్ మమ్మీ, ఈ రోజు అవార్డు వచ్చిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకని నువ్వేదన్నా స్వీట్ చేసి పెట్టు మమ్మీ. రేపు చేసి పెడతాలేరా? అదేం కుదరదు మమ్మీ, నాకు ఇప్పుడే కావాలి. ప్లీజ్ మమ్మీ, చేస్తానులేరా, ప్లీజ్. చేస్తాను ఆ, చేస్తాను. చెయ్యి మమ్మీ, త్వరగా చెయ్యి, త్వరగా. అమ్మో, ఏంట్రా చూపు, తిరిగి కొడతావా ఏంటి? అయినా ఏంట్రా మీ అమ్మని కాకా పడుతున్నావు? కాకా పట్టి డబ్బులు కొట్టడానికి నేనే మీలా కాదు. నాకేదన్నా స్వీట్ తినాలనిపించింది, అమ్మని అడుగుతున్నాను. ఆహా, సరే హో, వెళ్ళి ఏదైనా సీన్ ప్రాక్టీస్ చేసుకో.
మాధవి బంగారం నీ చేతితో నాకు ఏదైనా హాట్ చేసి పెట్టచ్చుగా. అబ్బబ్బా మీరు కూడా ఏంటండి చిన్నపిల్లాళ్ళ అంటే తినటానికి ఏమో లేకపోతే గొంతు దిగడం లేదు, చాలా హార్డ్గా ఉంటుంది మందు. మాధవి నాకు ఏదైనా కావాలంటే నువ్వు అడగమన్నావుగా, అందుకే అడిగాను. నువ్వు ఇప్పుడు ఇలా కోపంగా చూస్తే ఎలా? అయ్యో పర్వాలేదండి, నేను చేసి పెడతానులేండి. అవును, ఆ జంగమయ్య చెప్పి దాదాపుగా 54 రోజులు అయింది కదండి. ఈ పాటికి సగం మంచైనా జరగాలి కదా, కనీసం మంచి జరగటం స్టార్ట్ కూడా అవ్వలేదు. జరుగుతుంది మాధవి. 108 రోజుల వ్రతం అంటే 54 రోజులకి సిగ్నల్ అందుతుందా? కనీసం 100 రోజులైనా అయితే సిగ్నల్ కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి అప్పుడు ఉపయోగం ఉంటుంది. ఏంటండి మీ మాటలు? నేనేమంటున్నాను, ఏం చెప్తున్నారు? మీ ఇద్దరు ఇక్కడ వంటింట్లో ఏం చేస్తున్నారు? మీ అబ్బాయికి ఏదైనా తినటానికి కావాలంట అత్తయ్య గారు. ఊరికే తాగితే కషాయంలా ఉందంట. ఆ? కషాయం లాగా ఏంటి మాధవి, కషాయమే అమ్మా, కషాయమే. గొంతు గరగరామంటోంది, పైగా దగ్గు వస్తుంది. డాక్టరు కషాయం తాగమన్నాడు, కానీ ఒట్టి కషాయం తాగలేను అంటే కషాయం తర్వాత స్వీట్ ఇస్తాను అంటోంది మాధవి. ఏడ్చినట్టుంది మీ తెలివి. కషాయం తాగాక ఎవరైనా స్వీట్ తింటారా? పైగా దగ్గంటున్నావు. అయితే ఏదైనా హాట్ చేసి పెడతాను. ఏదో ఒకటి తగలెట్టండి. అమ్మయ్యా, నేను ఏదో ఒకటి తగలెట్టేసి రూమ్ కి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అమ్మా స్వీటు రెడీ చేశాను లేరా, నాన్నకి విచ్చేసి వచ్చాక నీకు చేస్తాను, సరేనా? అమ్మా నాన్నకు నేను ఇస్తాను, నిన్ను బామ్మ పిలుస్తుందమ్మా. దొరకని నిజమైన గాయత్రి మనకెలా దొరుకుతుంది? కరెక్టే, దొరకదు, కానీ దొరికించుకోవాలి. అంటే మేడం వాళ్ళు వెతికేటప్పుడు ఎక్కడో ఏదో మిస్లీడ్ జరిగింది. అదేంటో మనం పట్టుకోగలిగితే నిజమైన గాయత్రిని మనం పట్టుకోవచ్చు. ఈ విషయంలో మేడం వాళ్ళ హెల్ప్ తీసుకుందామా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మేడం వాళ్ళ హెల్ప్ ఈ సత్య గాయత్రి రూపంలో ఇక్కడ ఉండగా ఎలా తీసుకుంటావు? అవును కదా, తీసుకోలేం. మరిప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నాను. దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అడిగావు కదా. అది తెలియాలంటే ముందు మనం కిందకెళ్ళి ఒక పని చేయాలి. ఏంటది? కిందకెళ్ళి భోజనం చేయాలి. నిజంగా రాదా, చాలా ఆకలిస్తుంది. ఈ ఆకలితో ఆలోచిస్తే ఆలోచనలు కాదు కదా, కనీసం ఆవలింతలు కూడా రావు. ప్లీజ్ ప్లీజ్ రాదా. అసలు నీకు బుద్ధుందా? నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంటే కామెడీ చేస్తావేంటి? కామెడీ కాదు, ప్లీజ్ రాదా, నిజంగా ఆకలిస్తుంది. సరే నువ్వు వెళ్ళి భోజనం చేయి. అంటే నువ్వు రావా రాదా? నేను తర్వాత తింటానులే. బా ప్లీజ్, ఇద్దరం కలిసే తిందాం పద. సరే పద. ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే నా బుర్ర తినేలా ఉన్నావు. ఆకలేస్తుంది అన్నం తిందామని పిలిస్తే నన్నే కసురుకుంటావా? నీతో కలిసి తిందాం అనుకున్న నేను నీతోనే ఎలా తినిపించుకుంటాను చూడు.
ఆకలి ఆకలి అని కుంభకర్ణుళ్ళ కేకలు పెట్టి ఇంకా రావడం లేదు. ఎందుకో ఏంటో. ఏమైంది మనోహర్? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? డోరేస్తుంటే చెయ్యి తలుపు సందులో పడింది. అలా ఎలా పడుతుంది? ఆకలి ఆకలేస్తుంది. ఇప్పుడు నాకు నువ్వు భోజనం పెడతావా, ఇలా క్వశ్చన్స్ వేస్తావా? సరే సరే కూర్చో. నీకు ఆకలేస్తే అరుస్తూనే ఉంటావు. చైర్ కొంచెం వెనక్కి లాగు, చేయి నొప్పి. కూర్చో. ఆకలంటే తిడతావా? ఇప్పుడు చూడు, నాకు దెబ్బ తగిలింది అన్న నాటకంతో నీతో ఎలా తినిపించుకుంటాను. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. ఎలా తినాలా అని. ఎలా తింటావు? చేత్తో కలుపుకొని నోటితో తిను. మరి చేతికి దెబ్బ తగిలింది కదా. అయితే స్పూన్ ఇస్తాను, తిను. బా, నాకు స్పూన్స్తో అది తినడం అలవాట్లేదు. మరి ఎలా తింటావు? ఆకలి. ఏంటి? ఏం లేదులే. చెప్పు, పర్వాలేదు. అంటే నువ్వు తినిపిస్తే. ఏంటి? ఏం లేదులే, నువ్వే తిను, బాగా తిను. బాగా తిని, ఇదిగో ఇది కూడా వేసుకొని తిను. బాగా తిను, నువ్వే తిను బాగా. తిను. ఆగు, కూర్చో. ఆకలితో పడుకుంటే నిద్రలా పడుతుంది. అయినా సాటి మనిషి ఆకలితో ఉంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? నువ్వు తినలేదు అన్న టెన్షన్ కన్నా నీకు తినిపించడమే బెటర్. నోరు తెరు. వాటర్. బాగుంది. ఏంటి నవ్వుతున్నావు? నవ్వులుతున్నాను. బాగుంది. రాధా, భోజనం చేశారా? చేశా మేడం. ఎందుకింత లేటు? టైంకి తినాలి కదా. కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉండి లేట్ అయింది మేడం. మనోహర్, చేతికి ఏమైంది? చిన్న దెబ్బ తగిలింది సార్. అవునా? రాధా, నువ్వు మనోహర్కి తాంబూలం ఇవ్వమ్మా.
ఈ ఇంటి కూతురుగా నేను స్థానం సంపాదించుకున్నా అటెన్షన్ మాత్రం ఆ రాధ తీసుకుంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరికీ దగ్గరవుతుంది. అలా జరగనివ్వకూడదు. ఎప్పుడైనా అందరి దృష్టి నా మీదే ఉండేలా చూసుకోవాలి. నానమ్మా, నేను నీకు తాంబూలం చుట్టివ్వనా? నేను వేసుకున్నాను లేవే, నేను నీకు చుట్టిస్తాను. నానమ్మా, నేను నీ ఒళ్ళో పడుకుంటాను. నా తల్లి పడుకోమ్మా. దా పడుకో. ఈ రోజు వీళ్ళందరి చేత నా చిన్నప్పటి రాజభోగాల గురించి చెప్పించుకుని నన్నెంత ప్రేమగా చూసుకునేవాళ్ళో ఈ రాధా మనోహర్లకు తెలిసేలా చెయ్యాలి. నానమ్మా, నేను చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ దగ్గరే ఉండేదాన్ని కదా, కానీ ఇప్పటి నుంచి నేను నీ దగ్గరే పడుకుని నీతో కథలు చెప్పించుకుంటాను. పిచ్చి పిల్ల, నీకు గుర్తులేదనుకుంటా. చిన్నప్పుడు నువ్వెక్కువగా మీ అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా ఉండేదానివి. ఈ నెలలోనే అమ్మవారి దేవి నవరాత్రులు. ఈ మాసం చివరి రోజైన అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. మేడం, ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు, మనసులో ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఎవ్వరికైనా కనిపిస్తారు. పౌర్ణమి చంద్రుళ్ళ మనసు నిండుగా ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. అవును మనోహర్, గత 25 సంవత్సరాలుగా మీ మేడమే కనిపిస్తున్నారు. ఇంకెవరైనా కనిపించాలని కోరుకుంటున్నారా? కాదు, ఈ జన్మకి కాదు, ఇంకా ఎన్ని జన్మలున్నా నువ్వే కావాలని కోరుకుంటున్నాను. రాధా మనోహర్, మీది లవ్ మ్యారేజే కదా, మీరు కూడా చూడండి. ఒకరికొకరు కనిపిస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది వాళ్ళు చూసుకుంటారులేండి. మనం వెళ్దాం పదండి. పదండి. నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి, అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి, వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి. చూసింది చాలు, ఇంక పద. నేనింకా ఏం చూడలేదు అక్కడ. పర్వాలేదులే, పద. రా. పద. అబ్బా, నానమ్మ గురక భరించలేను. నేనేదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని ఓవర్ యాక్షన్ చేస్తే ఆ రాధా గాయత్రి చిన్నప్పటి విషయాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? తన ప్లాన్ ఏమై ఉంటుంది? అంటే నా చిన్నప్పటి విషయాలు నానమ్మ అమ్మ ద్వారా తెలుసుకొని నన్నేమన్నా పట్టించే ప్రయత్నం చేస్తుందా? ఛే, ఎంత ఆలోచించినా ఆ రాధ ప్లాన్ అంటూ అర్థమై చావట్లేదు. ఎలా?
మేడంకి ఫోన్ చేసి చెప్దాం. అమ్మో వద్దు, అవార్డు విషయంలో ఆల్రెడీ చాలా హర్ట్ అయి ఉంది. అయినా అవార్డు వస్తే దానికి నేనేం చెయ్యాలి? నేనేదో దగ్గరుండి అవార్డు వచ్చేలా చేసినట్టు నా మీద అరిచింది. ఇప్పుడు ఈ రాధ విషయం చెప్పినా మళ్ళీ అరుస్తుంది తప్ప ఉపయోగం ఏం ఉండదు. అసలు ఆ రాధ ఉద్దేశం ఏంటో తెలిస్తే ఎందుకు అలా అడిగిందో అర్థమవుతుంది. కానీ ఎలా? ఆశ్వయుజ పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే అందులో మనకిష్టమైన వ్యక్తులు, మన మనసులో ఉన్న వ్యక్తులు కనిపిస్తారంట. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా నిండుగా నువ్వుగా పండెనే నా కల నిన్నలా దాచనా కంటిలో పాపలా వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా దైవమే ప్రేమగా పంపెనే. నా మనసులో ఉన్న నువ్వు చంద్రుడిలో కనిపిస్తున్నావు అంటే నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో చూడు. అందుకు సాక్ష్యం ఆ చంద్రుడు. నా ప్రేమని చంద్రుడు అర్థం చేసుకున్నాడు. మరి ఈ జాబిల్లు ఎప్పుడు అర్థం చేసుకుంటుందో? ఏం చేస్తున్నావు? ఇది మరీ బాగుంది. నా చెయ్యి నువ్వు పట్టుకొని నన్నే ఏం చేస్తున్నావు అంటే ఏంటి అర్థం? లేదు, అలా జరుగుండదు. నువ్వే ఏదో చేసావు. చనివిచ్చాను కదని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే బాగుండదు చెప్తున్నా. ఓహోహోహోహో అమ్మ తల్లి, అడ్వాంటేజ్ లేదు, ఆవకాయ బద్ద లేదు. నువ్వు నీ అనుమానాలు పడకా. మనోహర్ కనిపిస్తున్నాడేంటి? అంటే నా మనసులో మనోహర్ ఉన్నాడా? తన్నానే 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 తన్నానే
తన్నానే తన్నానే తన్నానే తన్నానే తన్నానే తన్నానే. అలాంటిదేం లేదు. ఏదో దేవకి మేడం వల్ల అలా చెప్పడం వల్ల ఇల్యూషన్ వచ్చింది, కానీ నిజంగా నా మనసులో ఎవ్వరూ లేరు. ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, పప్పులో మళ్ళీ చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే, గువ్వలో మళ్ళీ పాయలా నిన్ను కొరికేసుకుంటాలే. నా పంచ ప్రాణాలు నా ముద్దు విరిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే, నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతా. గాయత్రి ట్రస్ట్ కి సంబంధించి ఒక మీటింగ్ ఉంది మేడం, అది అటెండ్ అవ్వాలి. నేను కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాను మేడం. అక్కడ మెటీరియల్ క్వాలిటీని చెక్ చేయాలి. అవునా? ఈరోజు మాకు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు, కొన్ని ఆఫీస్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉంటే చెప్దాం అనుకున్నాను. పర్వాలేదు మేడం, మీటింగ్ అయ్యాక నేను ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఆఫీస్కి వెళ్తాను మేడం. మేం చూసుకుంటాం, మీరు మీ వర్క్ చూసుకోండి మేడం. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనే సామెత ఊరికే రాలేదు. ఏం మాట్లాడుతున్నావు శేషు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? నేను ఇంట్లోనే ఉంటున్నాను. నాకు ఇంట్లో చిన్న చిన్న పనులు తప్ప ఆఫీస్ వర్క్లో అసలు ఇంపార్టెన్సే ఇవ్వడం లేదు. నువ్వు ఈ మధ్య కాస్త నెమ్మదిగా ఉంటున్నావు, అందుకే. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు శేషు. నేను ఇప్పుడు అన్నీ చూడగలుగుతున్నాను అన్నయ్య, కానీ ఆ నమ్మకం ఇంకా మీకు వచ్చినట్టు లేదు. అలా ఏం లేదు శేషు. రాధా మనోహర్లు వచ్చిన దగ్గర నుంచి మా ఆఫీస్ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళే చూసుకుంటున్నారు. మా ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి నమ్మకమైన అకౌంటబిలిటీ ఉన్నవాళ్ళు దొరకడం నిజంగా మన అదృష్టం. అంటే ఏమిటి దేవకి? ఇంట్లో వాళ్ళకి జవాబుదారితనం లేదనుకుంటున్నావా? నేను అలా అనడం లేదత్తయ్య. అన్నీ వాళ్లే కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఏమిటో దేవకి నీ నమ్మకం? ఇంట్లో వాళ్ళకన్నా పరాయి మనుషుల మీద ఉన్న నీ నమ్మకాన్ని చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఏమండి, మీరేమీ పట్టించుకోకుండా ముందు మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓహో, ఇంట్లో అందరూ కలిసిన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరి మనసుల్లో వాళ్లకు సుడిగుండాలున్నాయన్నమాట. ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. చూద్దాం, టైం వచ్చినప్పుడు వాడుకుందాం. అలాగే మేడం. లేకండి లేకండి లే. అరెరెరెరెరెరే, చూడు ఎలా కొట్టారో మా వాళ్ళు. నీకు తెలిసిందేదైనా ఉంటే నాకు చెప్పేసేయ్. అనవసరంగా ఇలా దెబ్బలెందుకు తింటావు? కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. నిజంగా నాకేం గుర్తు రావట్లేదు మేడం. నాకేమన్నా గుర్తుంటే ఖచ్చితంగా చెప్పేవాడిని, కానీ ఇలా దెబ్బలు ఎందుకు తినేవాడిని మేడం? అది నిజమే, కానీ నీ మీద నాకు ఎక్కడో అనుమానంగా ఉంది, అందుకే ఇదంతా.
ఆ రోజు హాస్పిటల్లో మీరు చెప్పమన్నట్టే చెప్పాను కదా మేడం. అలా చెప్తే నా భార్యను వదిలేస్తా అని చెప్పారు కదా మేడం. అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే నేను మిమ్మల్ని వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి నిజం చెప్పేస్తే నాకు ప్రమాదం కదా, అందుకే బంధించాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. సరే, ఇదంతా ఎందుకు గాని ఇప్పుడేం చేద్దాం? అయ్యో భగవంతుడా! మేడం, దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం. మాకేం తెలియదు మేడం. భగవంతుడా! సైలెన్స్! సైలెన్స్. ఇదిగో చూడు, నీకు గతం గుర్తు రాకపోవటం వల్ల తనకెంత పెద్ద గాయమైందో చూడు. ఇలాగే బ్లడ్ లాస్ అయితే ప్రాణాలు కూడా పోతాయి. అనవసరంగా నీ భార్య చచ్చిపోతుంది. దేవకి ఇచ్చిన ఫోటో చూసి స్కెచ్ గీస్తే ఎవరి ఫోటో వచ్చిందో చెప్పు. లేదంటే నీ భార్య చావుకి నీదే బాధ్యత. చూడు, నీకింకా 6 గంట టైం ఉంది. ఈలోపు నిజం చెప్తే నువ్వు నీ భార్య సేఫ్, లేదంటే నాకు సంబంధం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఓన్లీ 6 గంట మాత్రమే. ఇప్పుడు నేను నిజం చెప్పినా చెప్పకపోయినా ఈ రాక్షసులు నన్ను, నా భార్యని చంపేస్తారు. అలాంటప్పుడు కనీసం నిజం చెప్పకుండా ఉంటే ఆ గాయత్రి అయినా ప్రాణాలతో ఉంటుంది. లేదంటే ఈ రాక్షసులను చూస్తుంటే ఆ అమ్మాయిని కూడా ఏదైనా చేసేలా ఉన్నారు. ఖుదా నీకు అంతా మంచే చేస్తాడు. నీ జిందగీ మారబోతోంది. నీ ఈ జీవితం మలుపులు తిరగబోతాంది. అనుకోని సంఘటనలు జరిగి ఊహించని మలుపులు తిరిగి మాటలు వింటావు. హుషారుగా ఉండాలి బేటీ, హుషారుగా ఉండాలి. होशियार, बहुत होशियार. ఫకీర్ బాబా ఏంటి అలా అర్థం కానట్టు మాట్లాడాడు? నా జీవితంలో మార్పులు ఏం జరుగుతాయి? ఆయన హుషారుగా ఉండమంటున్నాడు. అంటే ఏదైనా ప్రమాదం జరగబోతుందా? ఏదేమైనా నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకలా అన్నాడు? ఏమై ఉంటుంది?
అయ్యో ఛ! మధుకర్ గారు, మధుకర్ గారు, నువ్వు 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 చెప్పండి. నువ్వు 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 హాస్పిటల్ వెళ్దాం రండి. నువ్వు గాయత్రి, గాయత్రి, నువ్వు నువ్వు గాయత్రి. గాయత్రి, చెప్పండి. నువ్వు నువ్వు చెప్పండి. మధుకర్ గారు, మధుకర్ గారు, మధుకర్ గారు, యాక్సిడెంట్ అయింది మనోహర్. మధుకర్ గారు, మధుకర్ గారు, మధుకర్ గారు. అంబులెన్స్ కి కాల్ చేయి. మధుకర్ గారు, హలో అంబులెన్స్. రోడ్ నెంబర్ 45 ఫాస్ట్గా రండి, ఎమర్జెన్సీ యాక్సిడెంట్ సార్. యా మధుకర్ గారు, మధుకర్ గారు. వాడు ఆ రాధకి ఏమైనా నిజం చెప్పుంటాడా? రాధకి నిజం తెలిసిపోయిందంటే ఆ రాధనికెవ్వరూ ఆపలేరు. అందుకోసమే కదరా నిన్ను చంపాను. చచ్చే ముందు కూడా టెన్షన్ పెట్టి చచ్చావు. పాపం రాధా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషయం మేడం వాళ్ళకి చెప్దాం. హలో, హలో సత్య, నేను చెప్పేది జాగ్రత్తగా విన్ను. చెప్పండి మేడం. స్కెచ్ ఆర్టిస్ట్ చచ్చిపోయాడు. వావ్, సూపర్ మేడం. ఇంకీ నిజం ఎవ్వరికీ తెలీదు. ముందు నేను చెప్పేది విను. అతను చనిపోయే ముందు రాధని కలిశాడు. అతను రాధకి నిజం చెప్పాడేమోనని డౌట్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆ రాధకి నిజం తెలిస్తే ఎంత డేంజర్. మన పని అయిపోతుంది మేడం. ఇది డౌట్ మాత్రమే. నీ కంగారుతో నీకు నువ్వే బయటపడకు. ఆ రాధా వాళ్ళు వచ్చిన తర్వాత ఏవైనా చెప్పాడేమో కనుక్కో. ఎలా మేడం? ఏమని అడగను? నువ్వు జస్ట్ క్యాజువల్గా ఉండు. ఒకవేళ రాధకి నిజం తెలిస్తే తనే బయటపడుతుంది. నువ్వు కంగారు పడకు, జాగ్రత్త. అయ్యో భగవంతుడా, ఏంటి టెన్షన్? దీనికన్నా మొన్న అడవిలో చచ్చిపోయినా బాగుండేది. శేషు ఎక్కడ? పిలుస్తానుండండి. శేషు, శేషు శేషు, చెప్పు. మీరే చెప్పండి. వచ్చే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసావా? స్నాక్స్, కాఫీ, టీలు? నువ్వేం కంగారు పడకనయ్యా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. వచ్చిన వాళ్ళకి స్నాక్స్, కాఫీ, టీతో పాటు రిటర్న్ గిఫ్ట్లు కూడా రెడీ చేస్తున్నావు. వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి శేషు? మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళను ఖాళీ చేతులతో ఎలా పంపిస్తాం అక్క? అందుకే మా ఆయన అలా ప్లాన్ చేశారు. మాధవి, నువ్వు కూడానా?
వచ్చేది మన గెస్ట్లో చుట్టాలో కాదు, మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళకి ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారా? ఒకవేళ మనం మంచితనంతో ఇచ్చినా గిట్టిన వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తున్నాం అంటారు. అమ్మయ్యా, రాధా వచ్చారా? రండి రండి. మన ఇన్స్టిట్యూట్కి అవార్డు వచ్చిందని మీడియా వాళ్ళందరూ ప్రెస్ మీట్ కోసం వస్తున్నారు. మీరు కూడా త్వరగా రెడీ అయ్యండి. మనోహర్, వెళ్ళండి మనోహర్. ఏమైంది? ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏమైందో చెప్పమంటే చెప్పరే? ఏమైందో చెప్పు రాధా. మన గాయత్రి స్కెచ్ వేసిన మధుకర్ గారు చనిపోయారు మేడం. ఏంటి, చనిపోయారా? ఎలా జరిగింది? యాక్చువల్గా రోడ్లో యాక్సిడెంట్ జరిగింది మేడం. అలా జరిగేసరికి కనీసం కార్ నంబర్ కూడా చూడలేకపోయాను. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్లాంక్ అయిపోతాం, అంత ఐడియా రాదు.